హైదరాబాద్కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. నగరంలో కాసేపట్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ప్రజలను ఇళ్ల నుంచి బయటికి రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. నగరాన్ని మొత్తం కారు మబ్బులు కమ్మేశాయి. హైదరాబాద్కు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. నగరంలో కాసేపట్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురుస్తోంది. అయితే ప్రజలెవరూ కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తే అవకాశాలున్నాయి. ఇంకో పక్క నగరంలో చిన్నపాటి వర్షానికి రోడ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. చెట్లు విరిగిపడే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలెవరూ కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మొత్తం నగరం అంతా కారు మబ్బులు ఇప్పటికే కమ్మేశాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక కుండపోత వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ వాసుల్ని అలర్ట్ చేసింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్కు భారీ వర్ష సూచనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. తేజస్విని. ధనలక్ష్మి, మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో 2 గంటల నుంచి ఏకతాటిగా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్కి ముఖ్యంగా ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అయితే అది వచ్చేసి 4 గంటల క్రితం. ప్రస్తుతం అయితే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది హైదరాబాద్కి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, విజువల్స్లో కూడా నాన్ స్టాప్ వర్షం కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కుత్బుల్లాపూర్లోని షాపూర్, చింతల్, ఐడిపిఎల్, సూరారం, నిజాంపేట్, సుచిత్ర, కొంపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ ఇలా పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉరుములతో కూడిన భారీ వర్షం అనేది కురుస్తుంది. అలాగే హైదరాబాద్లో ముఖ్యంగా సికింద్రాబాద్, బేగంపేట్, ఉప్పల్, నాచారం, బోడుప్పల్, రామంతపూర్ సహా ఇలా అనేక ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది. సో ఈ వర్షం అనేది రాత్రి మొత్తం ఉంటుంది అని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్ కలెక్టర్తో పాటు అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి కలెక్టర్స్ కూడా అలర్ట్స్ కూడా ఇచ్చారు. అలాగే ముఖ్యంగా ఈరోజు రేపు కూడా ఆరెంజ్ ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు తెలంగాణలోని పలు జిల్లాలకు. మనం చూసుకోవచ్చు, తెలంగాణలో ఇందాకైతే 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. అది కాస్త ప్రస్తుతం అంటే సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. సో జిల్లాల వారీగా మనం చూసుకోవచ్చు, ఈ భారీ వర్షాలు అలాగే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు భారీ వర్షాల గురించి. భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా ఆరెంజ్ అలర్ట్ అనేది హైదరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది వర్తిస్తుంది. అంటే ముఖ్యంగా ఈ జిల్లాల్లో భారీ వర్షం అనేది కురుస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అలర్ట్. ఎల్లో అలర్ట్ అంటే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. సో ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేది భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట్, వికారాబాద్, వరంగల్, హన్మకొండ. సో ఈ జిల్లాల్లో వచ్చేసి ఉరుములు, మెరుపులు, గాలి వేగం గంటకి 30 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి. కాబట్టి సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే పిడుగుపాటు కూడా గురయ్యే అవకాశాలు ఈ జిల్లాలకు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఇది కొనసాగుతుంది. ఈ అల్పపీడనం కూడా మరో 2 రోజులు ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది ధనలక్ష్మి. అయితే తేజస్విని, హైదరాబాద్ వరకు చూసుకుంటే ఇంకాసేపట్లో అంటే 6 గంటల ప్రాంతం నుండి కూడా రోడ్లపై రద్దీ ఉంటుంది. ఉద్యోగులంతా ఆఫీసెస్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటారు. మరి ఈ ట్రాఫిక్ సమస్య అనేది అధికమయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టారు?
రైట్. ఈ వర్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయమే అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే ముందుగా లో లయింగ్ ఏరియాస్ కావచ్చు, అలాగే సిటీలో ప్రధానంగా ట్రాఫిక్ ఎక్కడైతే ఎదుర్కొంటారో అక్కడ ఆల్రెడీ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో ముందస్తుగా ఉద్యోగులు కూడా ఇంటికి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ తేజస్విని.